ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారారు. దీంతో అక్కడ గులాబీ పార్టీని నడిపించే నాయకుడు లేరా? ఇటీవల ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్లో చేరిన లీడర్లు తామే స్వయం ప్రకటిత ఇన్ఛార్జీలుగా చెప్పుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే అంటూ హడావిడి చేస్తున్నారా? అసలు ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో చూద్దాం. శేరిలింగంపల్లి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కీలక నియోజకవర్గం. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ అక్కడే ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి అరికపూడి గాంధీ విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అరికపూడి గాంధీ హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ మారిన అరికపూడి గాంధీపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అరికపూడి గాంధీపై వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక అరికపూడి గాంధీ పార్టీ మారిన తర్వాత నియోజకవర్గంలో పార్టీని సమన్వయం చేసే లీడర్ కరువయ్యారు. శేరిలింగంపల్లిలో కొద్ది రోజులు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ లీడ్ చేశారు. ఆ తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ పార్టీ కార్యక్రమాలను చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో నియోజకవర్గ ఇన్ఛార్జి లేకపోవడంతో పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. మరోవైపు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీలోకి వరుసగా లీడర్లు చేరుతున్నారు. దీంతో వారు తమకు తాముగా వచ్చే ఎన్నికల్లో టికెట్ మాదే అని చెప్పుకుంటున్నారు. శేరిలింగంపల్లి గులాబీ పార్టీలో కొంతమంది నేతల హడావుడి ఎక్కువగా ఉంది. ఇక ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన పొట్ట నరేందర్ యాదవ్, బొబ్బా నవతారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ ఎవరికి వారుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అంతకంటే ముందు నుంచి పార్టీలో ఉన్న మారబోయిన రవి యాదవ్, చిర్రా రవీందర్ యాదవ్, కొరిమిశెట్టి సాయిబాబా టికెట్ మాకే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నేతల బర్త్డేల సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పెద్ద నేతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శేరిలింగంపల్లి లాంటి కీలక నియోజకవర్గంపై గులాబీ పార్టీ ఎందుకు దృష్టి పెట్టడం లేదని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. వీలైనంత త్వరగా గులాబీ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ లాంటి బలమైన నేతను ఎదుర్కొనే సత్తా ఉన్న లీడర్కు శేరిలింగంపల్లి బాధ్యతలు ఇవ్వాలని బీఆర్ఎస్ క్యాడర్ అభిప్రాయపడుతోంది. ఇదే విధంగా కొత్తగా వచ్చిన నేతలతో పాటు పాత నేతలు తమకు తాము ఇన్ఛార్జీలుగా ప్రచారం చేసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ మాకే అని హడావుడి చేస్తూ ఉండడంతో భవిష్యత్తులో పార్టీకి నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న గందరగోళానికి గులాబీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.